ఎంపీగా ఉన్నారు, ఇంకో అభ్యర్థి 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు మనం గత 15 నెలల నుంచి చూస్తున్నాం ఎలాంటి అభివృద్ధి జరిగింది. ఎంపీ ప్రజాప్రతినిధుల ద్వారా ఎంత నిర్లక్ష్యం వహించారో మీకు తెలుసు. అందుకని మనం ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే ఏ సమస్య వచ్చినా, ప్రజా సమస్య, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, నేను ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్లో మాట్లాడి 1కి 10 సార్లు మన సమస్యలు కళ్ళకు కట్టినట్టు వివరించి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న కాంక్షతో ఉన్నాను. మీరు అందరి మద్దతుతో నేను ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో మాట్లాడి మనకు కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ, మన కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయడానికి కానీ, ఇంకా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఎన్నో రకాల కంపెనీలు ఇక్కడ పెట్టడానికి కానీ, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తీసుకురావడంలో కానీ, నవోదయ పాఠశాలలు ఇంకొన్ని తీసుకురావడంలో కానీ, మెరుగైన ఇంకా వేగవంతమైన అభివృద్ధి చేయడానికి నేను నా శాయశక్తుల కృషి చేస్తాను అని మనవి చేస్తున్నాను. మీరు ఆల్రెడీ చూశారు, ఆల్రెడీ అదే అభ్యర్థులు మళ్ళీ ఎన్నికల్లోకి వస్తున్నారు ప్రధాన పార్టీల ద్వారా. ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి చేశారో చూశారు. మళ్ళీ మనం అదే అభ్యర్థులకు మనం ఓటు వేస్తే 15 సంవత్సరాల నుంచి చేయలేని వారు ఇప్పుడు కొత్తగా ఏమి చేయలేరు అని గ్రహించి మీరు స్వతంత్ర అభ్యర్థిగా నాకు మీ మద్దతు తెలిపితే, నేను స్థానికుడిని, నేను చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, తప్పకుండా నాకు చాలా సేవ చేయాలన్న కాంక్ష ఉంది. నేను స్థానికంగా ఉంటూ మీలో ఒకరిలా ఉంటూ నేను ప్రతి సమస్య మీద పోరాడి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోగలన నమ్మకం నాకు ఉంది. దయచేసి మీ మద్దతు నాకు తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.